బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఐఎస్పీ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు మార్గం సుగమమైంది. వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు ఇంటర్పోల్ నుంచి సీబీఐ ద్వారా రాష్ట్ర సీఐడీకి సమాచారం అందింది. వారిద్దరిని వీలైనంత త్వరగా తీసుకురావడంపై కేంద్రంతో పోలీసులు సంప్రదింపులు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముందడుగు పడింది. ప్రధాన నిందితుడు ఐఎస్పీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడంతో కేంద్ర హోంశాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీకి సమాచారం ఇచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అలాగే కిషన్ రెడ్డి చేసుకున్న వాదనల నేపథ్యంలోనే ఈ ముందడుగు పడింది అని చెప్పి అనుకోవచ్చా? ఫోన్ ట్యాపింగ్ ఈ ఇష్యూ ఇప్పుడైతే తెర మీదకి వచ్చిన తర్వాత కీలక మలుపులు జరుగుతున్నాయి. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇలా అనేక వాదనలు చేస్తాయి. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావు చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఈ ప్రభాకర్ రావును విచారిస్తే అసలు కేసులో ఏం జరిగింది అనేది బయటికి రాదు. సో ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ వీరిద్దరికి సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు అంటే పోలీసులు జారీ చేస్తారనుకున్నారు. అందులో భాగంగానే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ఇంటర్పోల్ సహాయంతో తెలంగాణ సిఐడి రంగంలోకి దిగి పూర్తిగా కూడా వాళ్ళిద్దరినీ కూడా ఎలాగైనా సరే విచారించాలి. ఈ కేసులో ముందుకు వెళ్ళాలంటే వీళ్ళిద్దరి విచారణ కీలకం అనేది అయితే భావించారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఇండియాకి వీళ్ళిద్దరిని కూడా రప్పించేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడము, దాని ద్వారా అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇద్దరికి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే ఇంటర్పోల్ సహాయంతో వారిద్దరిని కూడా పట్టుకోవచ్చు అని అయితే భావిస్తున్నారు. మరి ఇది ఎన్ని రోజుల్లో ఈ వ్యవహారం అంతా కూడా ఉలికి వస్తుంది అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థమే. ఎందుకంటే ఇప్పటికీ ఇన్ని నెలలైనా సరే వాళ్ళిద్దరిని పట్టుకోవడంలో కాస్త వెనుకడుగు ఉందనే చెప్పిన నేపథ్యంలోనే డెఫినెట్ గా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలని అయితే హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. కాస్త లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా పట్టుకోవడం, వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందుకు వెళ్లడం అయితే కాస్త లేట్ అయినా సరే జరుగుతుందని అయితే చెప్పచ్చు. అయితే యుఎస్ గవర్నమెంట్ సహకారం పూర్తిగా ఉండొచ్చు అంటారా మధు? ఇక్కడ మనం ఇక్కడ ఇండియాకు సంబంధించినటువంటి నమోదైనటువంటి కేసులలో అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అవలంబించేటటువంటి చర్యలు ఏ విధంగా అయితే ఉంటాయంటే భారత్ కు సంబంధించినటువంటి దొంగలను ఇక్కడ ఉన్నటువంటి వారిని కేసుల్లో నేరస్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళని అప్పగింతలు ఏవైతే ఉంటాయో వాటి వ్యవహారంలో ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి అనుబంధం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అమెరికాకు భారత్ కు మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవాలి, వాళ్ళిద్దరిని కూడా రప్పించాలని చూస్తున్నారు. కానీ కాస్త ఆలస్యమైనప్పటికీ కానీ డెఫినెట్ గా పట్టుకుని తిరుగుతామని హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.